నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావలికి రావటం, వారికి సంబంధించిన మీటింగ్ పెట్టుకోవటం అవన్నీ కూడా చాలా సంతోషమే. కాకపోతే ఆయన వచ్చి ఆయన కావలికి లేదా ఒక రాష్ట్రానికి ఏం చేశాము, ఏమి చేయబోతున్నాము వాటి మీద మాట్లాడుంటే బాగుండేది. కానీ ఈ మధ్య మేము గమనిస్తూ ఉండేది ఏంటంటే, ఈ లోకేష్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదంతా కూడా ఈ మధ్య ఒకటి నేర్చుకున్నారు. ఏంటంటే, ఏదైనా కాన్స్టిట్యున్సీకి పోయేది ఒక పేపర్లో ఎవరో ఒక ఏదో ఒకటి రాసిస్తారు, దాన్ని బట్టి చదివేది. ఎందుకంటే ఒక ఎట్టా ఒక అవగాహన, కాన్స్టిట్యున్సీ మీద అవగాహన అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఎవరో ఇచ్చింది అది నిజమా లేదా అబద్ధమా అని తెలుసుకోకుండా వాళ్ళు రాసిచ్చినట్టు చదవడం ఆనవాయితీ అయింది. ఓకే, లోకేష్ బాబు అంటే సరే యువకుడు, అతనికి ఏడో అమెరికాలో చదివి వచ్చాడు, ఆయన ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఈయనకి తెలియదు కాబట్టి రాసిచ్చినవి చదివిపోతూ ఉంటాడు. కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఆయన కూడా ఈరోజు ఒక పేపర్గా ఒక రాసిచ్చింది చదువుతున్నాడంటే నిజంగా చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే, ఆయనకి వయసు అయిపోయింది, 70 సంవత్సరాల పైచీలకు అయిపోయినాయి, ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. కాబట్టి రాసుకొని చదివితేనే ఆయన చదివే పరిస్థితి, ఆయనకి ఏం చెప్పినా కూడా గుర్తుండవు అని ఈరోజు తెలుగుదేశం నాయకులు కూడా చెప్పుకోవడం మేము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అదే పద్ధతి కూడా ఈరోజు కొనసాగించడం కూడా చూసాం. ఎందుకంటే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మన కావలి నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు? ఎందుకంటే ఈరోజు నేనే అడుగుతున్నాను, సంవత్సరాలు కావలి నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం చేశాడు? ఈరోజు కావలి ట్రంక్ రోడ్డు ఎత్తుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు డబల్ రోడ్డు చేశాడు. మాగుంట పార్వతమ్మ ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చి మనకి వేయించిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా వెంగగావ్ నగర్గా ఉన్న రోడ్స్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారి ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఆ వెంగగావ్ నగర్గా ఉన్న రోడ్డు అన్నీ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఆనాడు మన కాంగ్రెస్ హయాంలో జరగడం కూడా మనం అంతా కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనే దానికి ఉదాహరణ ఆ మినీ స్టేడియం ఉంది. మినీ స్టేడియంలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఒక శిలాపాకం వేశారు. మీ అందరికీ తెలుసు కదా, శిలాపాకం వేసింది తెలుసు కదా, శిలాపాకం వేశారు. తర్వాత మరి ఆయన మరీ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు ఏం చేయగా మరీ ముఖ్యమంత్రి అయ్యాడు. మరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీదా మస్తానరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇంకో శిలాపాకం వేశారు. 2 శిలాపాకాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి, దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏం చేయగా ఓకే అయిపోయింది. తర్వాత బిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండగా అండర్పాస్ కట్టమని మేమంతా అడిగాం. కరుగమ్మ బ్రిడ్జి కాడ అది ఫ్లైఓవర్ కంఫర్ట్ కాదు, చాలామంది వ్యాపారస్తులకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది వద్దు, అండర్పాస్ అయితే అతి తక్కువ ఖర్చుతోటి దాన్ని కంప్లీట్ చేసేయచ్చు, 10 మందికి యూజ్ అవుద్ది, అటు పెద్ద పవన్ కానీ ఆ పక్కకు పోయేదానికి బస్సెస్ అన్నీ కూడా పోయేదానికి అనుకూలంగా ఉంటుంది, వ్యాపారస్తులు కూడా ఇబ్బంది ఉండదు, అదేవిధంగా డ్రైనేజీకి కూడా ఇబ్బంది ఉండదని ఆనాడు మేము దన్నా కూడా చేసాం. కానీ
ఎలక్షన్స్ అయిపోతున్నాయి కాబట్టి వస్తున్నాయని చెప్పి హడావుడిగా దానికి సంబంధించిన ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ చేసి దానికి ఫౌండేషన్ స్టోన్ వేసారు. అది కట్టకుండా అట్టాగే వదిలేసారు. ఆ తర్వాత మొన్న 2019 అనేక గ్రామాలు కూడా ఓన్లీ శిలాపలకాలు మాత్రమే వేసారు. కొన్నిటికైతే అవి శిలాపలకాలు కట్టారు కానీ శిలాపలకం కూడా వేయకుండా ఆపేశారు. ఎందుకంటే శిలాపలకాలు వేసి మోసం చేయాలని చూశారు. అది అట్ట మోసం కొన్నిటికి వేసారు, కొన్నిటికి వేసేదానికి టైం కాక, ఆ శిలాపలకాలు వేసేదానికి టైం కాక అవి అక్కడ స్టోన్స్ పెట్టకుండానే ఆపేస్తున్నారు. అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఉంది. రామాయపట్నం పోర్టుకి ఎలక్షన్స్ వచ్చే 2 నెలల ముందు శిలాపలకం వేశారు. అక్కడ ఒక ఇటుక కూడా పెట్ట. అదేవిధంగా జువోదీన్ ఉంది. జువోదీనికి కూడా అదే విధంగా శిలాపలకం కూడా వేయలేదు. చేస్తాం అది ఇది అని చెప్పి పర్మిషన్తో చేస్తున్నాం అని చెప్పే కానీ ఎక్కడ కూడా ఏం చేయలేదు. తర్వాత మాకు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చేసి శిలాపలకం వేసారు. కానీ ఎక్కడ ఏం చేసింది లేదు. ఎక్కడైనా చేస్తుంటే మాకు ప్రూఫ్స్ ఇవ్వండి. తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఆయన కాడ మీకు ఏమైనా మీ హయాంలో 5 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారు, కావలి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇదిగో శిలాపలకాలు వేసాము కానీ ఒక ఇటుక కూడా కట్టలేదు అని నేను చెప్తున్నాను. మీరు ఏమైనా కట్టుంటే నాకు చూపిండి. మీరు కూడా అడగండి, మీడియా సోదరులు కూడా అడగండి. ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ఆయన వచ్చి ఒక చెత్త పేపర్ మీద ఎవడో పనికి మాగినోడు రాసిస్తే చదివే ఇటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం చాలా విరుద్ధంగా ఉంది. తర్వాత ఇదంటే అది ఎవడో ఇప్పుడు గావ మాఫియా అంటాడు, ఆ మాఫియా అంటాడు, ఈ మాఫియా అంటాడు. ప్రతి ఒక్కటి కూడా ఏదో మరి ల్యాండ్స్ కమిషన్ అంట, రిజిస్ట్రేషన్స్ కమిషన్ అంట, ఇవన్నీ అలవాటు ఉన్న తెలుగుదేశం నాయకులు అన్ని పాపం ఒక అన్ని ఐడియాస్ ఉంటాయి బాగా. వాళ్ళకి అన్ని కమిషన్లు తీసుకొని జన్మభూమి కమిటీకి పెట్టి ప్రతి ఒక్కరి కూడా పాపం పెన్షన్ ఇప్పిస్తే కమిషను, ఇంకేదైనా ఇంటి స్థలం ఇస్తే ఇంటి స్థలం గట్ట ఒక్కటి కాడ ఇవ్వలేదు అనుకోండి, ఇంకేదైనా ఇవి శాంక్షన్ చేస్తే కమిషను, వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఒక కమిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా వంట పట్టినట్టుంది. అందుకని ఆ మాట అంటా ఉన్నాడు. ఈరోజు అటువంటి ఆచారాలు పద్ధతులు తెలుగుదేశం నాయకులకు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కావాలని లేనిపోనివని రాసిచ్చి ఈరోజు ఆయన చేత మాట్లాడించడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు కావలి నియోజకవర్గంలో గావలి అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, నేను కాదంటా. ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోడ్డు వేయాలన్నా ఈరోజు తాగపాలెం రోడ్డు చూడండి, మొన్న నాతోనే వచ్చారు మీ మీడియా సోదరులు అంతా కూడా వచ్చారు. ఆ తాగపాలెం రోడ్డు ఎంత చక్కగా తాగొడ్డు వేసి అప్ టు ఏనుగు బావు దాకా బ్రహ్మాండంగా వేసి చూపించాం. మీకు వీడియో కూడా మొత్తం తీపించాం. అక్కడ ఉన్న జనాలతో కూడా నేను పబ్లిక్గా మాట్లాడాను ఇంత చక్కగా. దానికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అదే మైనింగ్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని ఆయన గ్రావల్ తోడుకుంటా ఉంటే దానికి గ్రావల్ మాఫియా ఎమ్మెల్యే ఆ వీడియోస్ కూడా పెట్టాం, పేపర్గా కూడా వచ్చినాయి. అంటే అభివృద్ధి గవర్నమెంట్ అభివృద్ధి జరుగుతున్నా అది నాణ్యతనే. ఏదో పోర్టుకి సంబంధించి గ్రావలు అది ఆతగతుడో అనాథగతుడో ఆయన దిగారు. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థికి తెగారు, మాకైతే తెలియదు, మనం పట్టించుకునేది కాదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటి, కావలి ఫిషింగ్ హార్బర్ తొందరగా కంప్లీట్ కావాలి నా ఎయిమ్. అప్పుడు మా మత్స్యకారులకి మంచి జరగద్ది. ఈరోజు దానికి గ్రావలు ఎక్కడి నుంచి తెచ్చావు, నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని నేను అడగాల్సిన అవసరం లేదు. నాకు పని కావాలా. ఆయన దొంగతనం చేసి ఉండొచ్చు, ఏదో పర్మిషన్ తీసుకొని ఉండొచ్చు. దాన్ని కూడా ఎత్తి ఎమ్మెల్యే గ్రావల్ మాఫియా ఆయన ఎత్తింది కూడా మనకి వేస్తారు. లేదా ఇంకేదైనా కాంట్రాక్టరు ఇప్పుడు దుత్తూరు నుంచి కావలికి రోడ్డు జరుగుతుంది, మొత్తం గ్రావల్ దూకుంటా ఉన్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది, అటు ఉదయగిరి నుంచి వస్తుంది. కావలిగా కూడా పర్మిషన్స్ పెట్టుకున్నారు, పర్మిషన్ పెట్టుకొని చెరువు ఎత్తుకుంటూ ఉంటారు. లేదా ఇంకేదైనా భూములు కొనుక్కొని వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. దానికి రోడ్డు వైండింగ్ అంతా అవుతూ ఉంది. బ్రహ్మాండంగా వర్క్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కావలికి వచ్చేసింది. కావలి మనం విశ్వోదయ కాడికి వచ్చేసింది. దానికి కావాలి వాళ్ళు ఎత్తుకుంటారు, పర్మిషన్ తీసుకుంటారు. అవి ఎత్తేసి అది నా ఎత్తినే. అంటే అలవాటు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా
ఎమ్మెల్యే మీద లేనిపోయిన అబాండా వేస్తే దాన్ని ఆయనే కడుక్కోవాలి అన్న రీతిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని చాలా చక్కగా చదవటం నిజంగా చాలా ఆనందంగా కూడా ఉంది నాకు. ఎందుకంటే పైగాని తీసినట్టుకంట ఆయన ఏదో దాని మీద ఎంక్వైరీ చేపిస్తాడంట, శిక్షేస్తాడంట. పైగానంటే వేసావు నేను పైగాను ఇప్పుడు మనకి అమృత పథకం దాకా 100 కోట్లు ఇచ్చావు. దానికి ఎవరబ్బా పైగానికి? ఆ పైగానికి కట్టేటప్పుడు ఎమ్మెల్యే ఎవరు? నేను. నాకు తగిన సముచిత స్థానం ఏమైనా ఇచ్చాగా? ఇవ్వలేదు. నా పేరు వేసాగా? వేయలేదు. ఎమ్మెల్యే పేరు వేయకుండా వాళ్ళు ఏ విధంగా అది చేస్తారు? అయినా కూడా అదెవడో అదేదో గుద్ది పడిపోతే అది ఎత్తి మానెత్తినేస్తారు. దాని మీద ఎంక్వైరీ చేస్తారు. వేసుకోండి, ఎంక్వైరీ ఉంటే వేసుకోండి, ఇంకేమైనా వేసుకోండి. ఎవడు భయపడతాడు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు విగ్రహం ముసునూరు గుడికి అడ్డంగా పెడతా ఉన్నారు. మేము అప్పటికి అడిగాము, మా జగదీశ్వర్ రెడ్డి ఆ గ్రామ ప్రజలంతా ఇక్కడ అడిగారు. గ్రామ ప్రజలంతా ఉండి విగ్రహాన్ని గుడి ఎదురుగా పెట్టద్దు, ఆడ ఉత్సవాలు జరుగుతుంటాయి, మీటింగులు జరుగుతుంటాయి, కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, దాన్ని పక్కనే పెట్టుకోండి అని బతిగాన కూడా కావాలని వాళ్ళు ఆడబెట్టి అధికారం ఉంది కదా అని దుర్నియోగం చేసి ఆ గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి ఆడ వాళ్ళు ఆ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అధికారం పోగానే, వైఎస్ఆర్సీపీ అధికారం రాగానే గ్రామ ప్రజలంతా వచ్చి ఆ గుడి స్థలాన్ని పరిరక్షించండి, దాన్ని మేమే తీసి పక్కన నీట్గా పెడతామంటే దానికి ఎన్టీఆర్ విగ్రహం పక్కన పెట్టుకుంటామంటే పెట్టుకోమని అప్పుడు చెప్పడం జరిగింది. గ్రామ ప్రజలంతా కూడా దాన్ని గౌరవంగా ఆ విగ్రహాన్ని, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని గౌరవంగా తీసి రాజశేఖర రెడ్డి గారి పక్కన పెడదామని తీసి పెడితే వాళ్ళు ఆ విగ్రహాన్ని మాది మేము ఇవ్వమని చెప్పి తీసుకొని పోతే ఆ విగ్రహాన్ని నేను కొనిచ్చి మరి ఆడ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారి పక్కనే సముచిత గౌరవం ఇచ్చి పెట్టించి ఆయన కుమారుడైన బాలకృష్ణ గారితో నేను మాట్లాడి ఎప్పటికప్పుడు ఫొటోస్ పంపించి ఆయనకి చూపించి ఈ విధంగా మీ నాన్నగారి విగ్రహాన్ని ఈ విధంగా ప్రతిష్ఠిస్తున్నాము, పక్కనే నీట్గా పెట్టిస్తున్నాము, గ్రామస్తులంతా కూడా ఆ గుడి స్థలాన్ని ఆకుపించడం కరెక్ట్ కాదని చెప్పారు. కాబట్టి ఆయన గౌరవం ఉండే విధంగా ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి ఆడ పెట్టించాము. అది తప్ప అని నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలుసో తెలియక స్క్రిప్ట్ చదవటం మానేసేయండి. మీకు ఈ మధ్య మతి కూడా గమించింది, మతి స్థిమితం తప్పింది, ఏమి గుర్తుండటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసేది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాను. ఒక్క సెంట్ అయినా సరే నేను భూమి కానీ కబ్జా చేస్తున్నా, ఆక్యుపై చేస్తున్నా మీరు నిరూపిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చాడు, నేను మానుకుంటా. త్యాగంచి కానీ నువ్వు గమ్మని చెప్పండి, ఎవడైనా గమ్మని చెప్పండి, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నేను త్యాగం చేస్తున్నా. ఆక్యుపై చేసినా, కబ్జా చేసినా నేను పోటీ నుంచి విరమించుకుంటా. ఇది నా సవాలు. లేదంటే మీకు ఆగిపోవాలి, మీ క్యాండిడేట్ కూడా ఆగిపోవాలి. చేయమని చెప్పండి. మీ క్యాండిడేట్ ఏదైనా చేస్తుంటే ఆ గిబ్జా ఆడు చేస్తున్నాడు, పాపం పేదోగ స్థాగా ఆకుపై చేస్తున్నాడు, అవన్నీ పేదోగ వచ్చి ఆ కాంపౌండ్ కూడా కొట్టేస్తున్నాడు, దాంట్లో మాకు 12 ఎకరాలు ఉంది, అవి ఉన్నాయి, కావాలంటే ప్రూఫ్స్ కావాలంటే అవి నేను ఇస్తాను, మీకే ఉండి నా మీద నేను ఓపెన్ చేయండి. మీ మీడియా చెప్తున్నాను, అటువంటివి ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రూఫ్స్ ఎత్తుకొచ్చి ఇవ్వమని చెప్పండి, నేను పోటీ నుంచి విరమించుకుంటానని ఈరోజు శపథం చేస్తున్నా. ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చా కానీ పెదవికి ఏదో ఒక బండేసేస్తే ప్రతాపగడి మీద నమ్మతాగంటే కావలి పెదవికి నా గురించి నేను పుట్టినప్పటి కాడి నుంచి మా కుటుంబం ఏ విధంగా ఉండేది, ఎటువంటి పేద కుటుంబం, ఆ కుటుంబం చదువుకుని ఏ విధంగా పైకి వచ్చాను, ఏ విధంగా నేను డబ్బు కోసం ఇక్కడ కాగదు, డబ్బు కోసం వస్తే నేను స్కూల్స్ కాగదు కట్టాల్సిన అవసరం లేదు నాకు. ఈరోజు ఆ డబ్బు నమ్మదు కాబట్టి అది అర్థమవుతుంది. ఈరోజు ఎక్కడైనా సరే రైతాంగానికి సంబంధించి ఈరోజు ఒక రైతు ఉంటాడు, ఒక పొలానికి పోవాగా అక్కడ రోడ్డు పంట పండించినప్పుడు తెచ్చుకొచ్చేదానికి ఎద్దు బండు లేదా ట్రాక్టర్ పోవాగా ఆడ కొద్దిగా గావ కావాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ నన్ను అడగచ్చు,
అడిగితే ఏం చేద్దాం, తీసుకోండి అంటాం. అది పర్మిషన్ తీసుకుంటారు, ఏదో ఒక 4-5 అడుగు తోలుకుంటారు ఫ్రీగా. రైతుకు సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకుంటావు అంటే దానికి ఒక రోడ్డు కావాలన్నా ఒక తెచ్చుకుంటారు, ట్రాక్టర్ తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా సహజం. ఏ గవర్నమెంట్ అయినా అన్నీ ఎత్తి మొత్తం ఏడెత్తినా కూడా అదంతా మసంతా కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేకి పోతాం అన్న ధోరణిలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న, గతంలో ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశానన్న అనుభవం ఉన్న, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్నా ఆయన వచ్చి మాట్లాడటం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ కావలికి వచ్చారు, కావలి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఫిషింగ్ తూర్పు వైపు ఈశాన్యమోలో పోర్ట్ అంట ఆయన చేసిన ఘనకార్యాలు ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఆయనే ఈ పక్క ఇది అగ్నిమోగ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ అంట, జోదేన్ ఫిషింగ్ హార్బర్ అంట, అటుపోతే దక్షిణాన ఎయిర్పోర్ట్ అంట. ఎక్కడైనా మీరు చూసాగా ఒక్క గాయన పెట్టడా, ఒక్క ఇంచన కన్స్ట్రక్షన్ అయినా స్టార్ట్ చేశాడా? ఏమీ చేయగా. ఈరోజు ఏదైనా చేసాకంటే కావలి నియోజకవర్గంలో, మన కావలి నియోజకవర్గం అభివృద్ధి అంటే ఒక్కసారి కావలి ప్రజలంతా కూడా గమనించండి. ఈరోజు రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేసింది 1.5 సంవత్సరం రికార్డు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేసిన 1.5 year కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎయిర్పోర్ట్ అంటగా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, దగదత్తి నుంచి తెట్టు అన్నారు. నేను మరీ మా గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాను, మాకు తెట్టు కాదు దగదత్తి అయితే మాకు బాగుంటుంది, దగదత్తిలో మొదటి నుంచి కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అనుకుంటున్నాము, దాన్ని చెయ్యగా తెట్టు కడగడ ల్యాండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది. మొన్న ఈ మధ్య మన అభ్యర్థిగా వేమిరెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి పారిపోవటం, మనకి విజయసాయిరెడ్డి గారు రావటం, ఈరోజు మనకి విజయసాయిరెడ్డి గారు ఫస్ట్ కావలి అడుగు పెట్టడం, ప్రెస్ మీట్లో నెల్లూరులో ఫస్ట్ ఆయన ప్రాజెక్టు ఎయిర్పోర్టు తప్పకుండా కంప్లీట్ చేస్తామని, ఈరోజు దాన్ని మరి కాపీ కొట్టి మేము ఎయిర్పోర్ట్ కడతాం. ఇంతకుముందు ఫౌండేషన్ స్టోన్ వేసావు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 2014 నుంచి 2019 దాకా నువ్వేం పీకేమని అడుగుతున్నావు. ఆ రోజు పీకగానే ఈరోజు ఏం పీకుతావు? నిన్ను గెలిపించేది లేదు. ఇక మీకు అవకాశమే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క సంక్షేమం, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసేయడానికి కోసం కట్టాను. ఈరోజు ఎవరు కట్టరా, ఇది కావాలి ప్రజలకు తెలుసు. కాబట్టి నువ్వేదో గుడ్డ కాల్చి నా ముఖాన్ని వేస్తే తుడుచుకుంటాడు కానీ అనుకున్నా కూడా నువ్వు పెట్టిన అభ్యర్థికి, నువ్వు పెట్టిన ఎంపీ అభ్యర్థికి కూడా కావలి నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తావో తొందరగా నీకే అర్థమవుద్ది. అదేవిధంగా నేను చెప్పేది, ఈరోజు నువ్వు చెప్తా ఉన్నావు కదా కావలిలో వైసీపీ అవుటు, పెద్ద ఎమ్మెల్యే అవుటు అది అంటున్నావు కదా. 4వ తారీఖు జూన్ 4వ తారీఖు చాలా మంచి రోజు ఆ రోజు. ఎందుకంటే నాకు కూడా చాలా సంతోషమైన రోజు. మన ఎలక్షన్స్ మే 13వ తారీఖు జరుగుతున్నాయి. మే 13 మన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కౌంటింగ్ 4వ తారీఖు. వెరీ గుడ్ డే దట్ డే, మై బర్త్డే, వెరీ గుడ్ డే దట్ డే, నా షష్ఠి పూర్తి. సో కావలి ప్రజలు నిర్ణయించి తప్పకుండా ఏ విధంగా గిఫ్ట్ ఇస్తారో ఆ రోజు మీకు అర్థమవుద్ది. ఎవరిని తగముతారో ఆ 4వ తారీఖు కావలి నుంచి నన్ను తగముతాగా, లేదా మీ అభ్యర్థిని తగముతాగా ఉదయగిరికి, లేదా మా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తాగా నిన్ను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి తగముతాగా ఆ రోజు డిసైడ్ అవుద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటాం లేదు, వై నాట్ 175. ఈరోజు మీకు 175కి 175
పోటీ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు. మీకు ప్రజలకి ఏం చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం లేదు. మీకు ఈరోజు ఒకటి మీ ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే నేను ముసలోడిని అయిపోయాను, నా వల్ల కావటం లేదు, నేను ఎందుకు ఇంక పనికి రాను, ఇది కానీ నేను గెలవకపోతే నేను ఇక బతకను, కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా శక్తివంతుడు, అటువంటి వ్యక్తిని ఢీకొనాలంటే మా లోకేష్ బాబు కాడ పవర్ లేదు, నా కాడ కూడా శక్తి లేదు, వయసు అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వుగా అమ్మ, బీజేపీ మీ కాండమ్మ, నేను ఇంతకుముందు బీజేపీని తిట్టాను, నాకు బుద్ధిగా తిట్టాను, నీ కాగు పట్టుకుంటాను, మీ గడ్డం పట్టుకుంటాను, అందితే జుట్టు లేకుంటే కాగు, కాబట్టి ఏం అనుకోవద్దు అని చెప్పి ఈరోజు వాళ్ళని బద్దెగాడుకొని నీకు నువ్వు చేసిన పనులు చెప్పుకోగాక చేయగాక ఏం చేస్తావో చెప్పగాక ఈరోజు నువ్వు పోటీకి దిగుతున్నావు. ఈరోజు మా నాయకుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఈరోజు నేను ఇచ్చిన పథకాలు, నేను ఇచ్చిన మంచి కార్యక్రమాలు ప్రజలకు మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఇది కాదు, కావలికి వచ్చావు, నేను ఇది చేస్తా అది చేస్తా, ఏంది నువ్వు చేసేది? నువ్వు అధికారం ఉన్నప్పుడు సంఘం నుంచి పైపోయాను, ఎందుకు చేయలేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 30% అయిపోయింది. డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ ఎందుకు చేయలేదు? ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేదు? కరుగం ఫ్లైఓవర్, తుమ్మలపేట రోడ్డు ఎందుకు మీ కాంట్రాక్ట్ కావాలని మీ కాంట్రాక్టర్ చేత టెండర్ వేయించి ఆపేపించి దాన్ని చేయనీయకుండా చేసావు ఆ టెండర్. ఈరోజు మేము చేసాం కదా ఇమ్మీడియట్గా, తాగపాగం నుంచి ఈ ఆమదాగం నుంచి ఏనుగుబాగు కంప్లీట్ చేసాం, జోగదం నుంచి రామాయపట్నానికి కంప్లీట్ చేసాం. ఈ రోడ్డు కూడా మీ కాంట్రాక్టర్ కాకపోతే మేము చేయించేవాళ్ళం కదా. ఈరోజు నువ్వు మత్స్యకారుని మోసం చేయాలని ఈరోజు మీ కాంట్రాక్టర్ చేత చేయించి ఈరోజు ఆ రోడ్డు ఆపించి ఈరోజు మరి మాట్లాడుతూ ఉంటాం, కరెక్ట్ కాదు. నీకు నీ జన్మలో నువ్వు ఇంకా ముఖ్యమంత్రి అయ్యే సూచనలు లేవు. మీ కావలి నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ నామగోప కాకుండా వెళ్ళిపోద్ది. ఎందుకంటే దానికి ఉదాహరణ నిన్నే నువ్వు చూసావు. మీటింగ్ పెడితే 1.5 గంట జనాగాక అక్కడ ఎగిఫాడు కాడ నువ్వు వెయిట్ చేసి జనా కాకపోతే ఎట్టా అని చెప్పి మాట్లాడి వేమగడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా 500 మంది ఉన్నారు ఏంది మీటింగు అని ఆయన కామెంట్ చేసి లాస్ట్కి అప్పటికప్పుడు జనాలను పోగేసి 2,000 మందితో మీటింగ్ పెట్టామంటే రేపు చూడండి 6వ తారీఖు జన ప్రభంజనం. 6వ తారీఖు కావలు సిద్ధం, మేమంతా కూడా సిద్ధం అనేది 6వ తారీఖు కావలు జరగబోతోంది. జన ప్రభంజనం ఏ విధంగా ఉండబోతుందో చూడండి, ప్రజాభిమానం ఏ విధంగా ఉండబోతుందో చూడండి. అభిమానం ఉండాలి ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే చిట్ట చివరి వరకు కూడా కదలకుండా ఏ విధంగా ఆయన మీటింగ్ ఏం చెప్తాడా అని వింటూ ఉంటారు జనాలు. నీ మీటింగ్కి నువ్వు డబ్బు ఇస్తే వచ్చి 2,000 మందిని పెట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే ముందు 2 వరుసగా మనుషులు ఉన్నారంటే నీ మీద అభిమానం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పటికన్నా నువ్వు సొంతంగా స్క్రిప్ట్ చదవకుండా నువ్వు మీ లోకేష్ కాక ఇప్పుడు నువ్వు లోకేష్ని చూసి కాపీ కొడుతున్నట్టున్నావు. నువ్వు లోకేష్ని చూసి కాపీ కొడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు. అట్టా మానుకోండి. మీరు గతంలో బాగా మాట్లాడేవారు, మరి ఆ స్టేజ్కి కావాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ నీకు నేను కోరుకునేది ఒకటే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.